మైలేజీకి మాదిగల బాటలు. కృష్ణ మాదిగ లక్ష డబ్బుల దీక్షకు మద్దతు. వర్గీకరణపై బీఆర్ఎస్ వ్యూహాత్మక నిర్ణయం. స్థానిక ఎన్నికల్లో ఓటు బ్యాంకు పొందేటువంటి ప్లాన్. ఓ మాజీ దళిత ఎమ్మెల్యే ఇంటిలో మీటింగ్. ఫామ్ హౌస్ లో కేసీఆర్తో కేటీఆర్ చర్చలు. ఫిబ్రవరి 3న నిర్ణయం తీసుకున్నట్టు గులాబీ. కాంగ్రెస్ ఇరుకాయ పెట్టొచ్చినటువంటి అభిప్రాయం అంటూ చూస్తా ఉన్నాం. సో మాదిగలకు సంబంధించి అలా లక్షల డప్పుల ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది 7వ తారీఖున. దానికి కౌంటర్ ప్రోగ్రామ్ కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టే ఆలోచన ఉన్నట్టు కొంత సమాచారం మనకు వస్తూ ఉంది. సో దాన్ని అంటే అది మందకృష్ణ మాదిగ పోటీగా పెడుతున్నట్ట లేకపోతే ఇంకేదైనా కనబడుతుందా? ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీక్షకు మద్దతుగానే వాళ్ళు పెడుతున్నారు కాదు. కృష్ణ మాదిగ లక్ష డబ్బుల దీక్షకు మద్దతు అంటే మద్దతు ఇవ్వాలనే వ్యూహంలో ఉన్నారు. అది ఇక్కడ ఈ వార్త సారాంశం. ఏదేమైనా స్వాగతించాల్సిందే. కానీ ఇప్పుడు లక్ష డప్పులు వేల గొంతులకు సంబంధించినటువంటి కార్యక్రమం అన్ని వర్గాల ప్రజలు కలిసి వస్తున్న ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఆలోచించడాన్ని అనివార్యతగా నేను చూస్తా ఉన్నాను. అనివార్యతగా మారింది అనేది నేను భావిస్తాను. కానీ ఇక్కడ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. దీనిలో కౌంటర్ విషయం ఏంటంటే అసలు బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మాదిగలను గత 10 ఏళ్ల కాలంలో మోసం చేసింది చాలా స్పష్టంగా ఉంటుంది. వాళ్ళకు నిజంగా ఎక్కడ కూడా వర్గీకరణకు సంబంధించి ఏనాడు కూడా ఒక సపోర్ట్ కూడా ఇవ్వలేదు అనేది నేనైతే బలంగా చెప్పగలను. మీరు బీఆర్ఎస్ అంటున్నారు, ఏ రాజకీయ పార్టీ కూడా న్యాయం చేయలేదు. ప్రతి రాజకీయ పార్టీ మాదిగల్ని మోసం చేసింది, మైనార్టీని మోసం చేసింది. ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. దురదృష్టం ఏంటంటే ఈ మంత్రివర్గంలో మైనార్టీ ఇంతవరకు లేడు. ఇంకా మైనార్టీ మంత్రి చాలా దురదృష్టం. ఇది హాస్యాస్పదం కూడా. 12% ఉన్న మైనార్టీలకు ఒక మంత్రి పదవి లేదు. ఇది చాలా హాస్యాస్పదం. దట్టు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అడ్డు పెట్టుకున్నది మైనార్టీ వర్గం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేసినటువంటి మైనార్టీలు, మాదిగలు మైనార్టీలు చాలా సపోర్ట్ చేసినాయి. ఎందుకంటే ఇందిరమ్మ గరీబ్ హఠావ్ దగ్గర నుంచి అడ్డు పెట్టుకుని ఉన్నారు. తర్వాత లౌకికవాదం అని, ప్రజాస్వామ్యం అని, ఉంటే కానీ సెక్యులరిజం అని ఇవన్నీ ఉన్నాయి. కానీ నాకు అనిపిస్తుంటే ఇది భ్రమలు అనిపిస్తుంది. అయితే భ్రమలు కల్పించి నడిపిస్తాను. ఇంత అవమానమా? ఇంత ఘోరంగా అవమానం చేస్తారా మైనార్టీలు? అంటే మిగతా వాళ్ళనైతేనేమో గెలవకపోయినా ఎమ్మెల్సీలు చేసి మంత్రులు చేసిన సందర్భాలు మనం చూడలేదా? ఉన్నాయి కదా వెంటనే. కానీ ఇప్పుడు ఇక్కడ కనీసం ఒక మైనార్టీని మంత్రిగా పెట్టుకునే అర్హత ఉన్న మైనార్టీ లేరా ఇప్పుడు ఈ రాష్ట్రంలో? ఇది ఇంత దౌర్భాగ్యమా? కాబట్టి రెండోది ఇప్పుడు ఈ లక్ష డప్పుల కార్యక్రమంలో కూడా సరే మేము చూస్తూ ఉంటే మాకు కొంత సంతోషం వేస్తూ ఉంది. ఇంకొక పక్క కొంత భయం కూడా మొదలైంది. ఏమనంటే ఏ రాజకీయ పార్టీలో ఉచ్చులో పడకూడదు అనేది మా భావన. ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నీడ కూడా ఇప్పుడు ఈ ఉద్యమం మీద ఉండకూడదు అనేది మా భావన. ఎందుకు మేము అట్లా కోరుకుంటున్నాము అని అంటే ఇప్పటి వరకు 30 ఏళ్ల పోరాటంలో మీరు రాజకీయాలుగా మీ ప్రయోజనాలు చూసుకొని మీరు ఒక రకమైనటువంటి ఏమంటారు ఒక వేరే రకమైన ఆనందాన్ని పొందినారు. అంటే విభజించి పాలించినారు. సమస్య వచ్చినప్పుడల్లా కేవలం మాట వరుసకు కూడా వచ్చి ప్రత్యక్షంగా పాల్గొని సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ఎక్కడ కృషి చేయలేదు. కానీ 30 ఏళ్లుగా ఒక్కడే నిలబడి లక్షలాది మంది తరలించి ఈ దేశవ్యాప్తంగా తిరిగి అన్ని రాజకీయ పార్టీలని మద్దతును కూడగట్టి అవమానాలు ఎదుర్కొని, ఆరోపణలు ఎదుర్కొని, నిందలు మోసి, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, కుటుంబాన్ని పణంగా పెట్టి, సర్వస్వం త్యాగం చేసి, ఎన్ని రకాల కుట్రలు జరిగినా కూడా, దాడులు జరిగినా వెరవకుండా ఇవాళ ప్రజల మద్దతుతోని ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి మొత్తం మాదిగలతో పాటు, మాదిగ ఉపకులాలతో పాటు సప్పండ వర్గాల మద్దతు కూడా కట్టుకొని ప్రజాక్షేత్రంలో మళ్ళొక్కసారి ఒక సాంస్కృతిక ఉద్యమంగా దీన్ని రూపుదిద్ది ప్రపంచం ఇటు చూడాలి, ఇప్పటికైనా నిర్ణయం తీసుకోండి, ఇది ప్రజల్లో బలంగా ఉందని చెప్పే క్రమం లోపల ప్రయోజనం పొందాలనేటటువంటి ప్రయత్నం ఏదైనా రాజకీయ పార్టీ చేస్తే అది కొంచెం నాకైతే వాళ్ళకి ఇబ్బందికరం. నేనైతే బాధపడతా ఉన్నా దాంట్లో. కానీ ఏ రాజకీయ పార్టీ వచ్చినా స్వాగతించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజల ప్రయోజనం నెరవేరాలి, మెజారిటీ బాధితుల ప్రయోజనం నెరవేరాలి, సమస్య పరిష్కారాన్ని దిశగా ప్రయత్నాలు ఉండాలి. నిర్ణయాలు తీసుకునే వాళ్ళు కూడా రావాలి, వచ్చి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళకి రాజకీయ ప్రయోజనం కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తే ఈసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఒకవేళ ఎవరన్నా అట్లాంటి ప్రయత్నం చేస్తే ప్రజలు ఖచ్చితంగా తిప్పి కొడతారు. నెక్స్ట్